సెకండ్ పాయింట్ కవిత గారు అడిగిన దాంట్లో హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కలిసి ఫ్లైట్లో వెళ్ళారు లేదా చెప్పండి అని సవాల్ విసిరింది. కానీ ఇద్దరూ రెస్పాండ్ కాలేదు. సరే హరీష్ రావు గారు అంటే బయట ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం మాట్లాడారు, ఈరోజు కూడా పబ్లిక్ మీటింగ్లో ఈరోజు మాట్లాడారు. కానీ ఎక్కడ ఆ ఒక్క అంశం తప్ప నేను వీళ్ళెందుకు వెనకెందుకు ఉంటాను, నేను వీళ్ళ ముందు ఉంటాను, వీళ్ళ వ్యవహారం అని చెప్పి మాట్లాడారు. అంటే అది అవుననా అది కాదనా? అవును అంటే మౌనం అర్ధాంగీకారమా? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు కలిసి ఒక ఫ్లైట్లో ఢిల్లీ ప్రయాణం చేయటం అనేది చిన్న ఇష్యూ కాదు, రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్. తను బ్లాస్ట్ చేసింది, కానీ ఆ బ్లాస్ట్ చేసిన అంశాన్ని ఎవరు నిర్ధారించలేదు, తోసిపుచ్చలేదు, రాంగ్ అని చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు మాత్రం 2 సార్లు మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడారు, కానీ పబ్లిక్ని మిగిలిన అన్నీ మాట్లాడారు, కానీ ఈ ఒక్కటి మాత్రం మాట్లాడాల. అంటే నాకు అది అట్లా జరిగి ఉంటుందేమో, జరిగి ఉంటే ఏమై ఉంటుంది, ఆ ఫ్లైట్లో ఏ అంశాలు చర్చ జరిగి ఉండేవి, ఏవి జరిగి ఉండుంటాయి అన్నది ముఖ్యమైనటువంటి అంశమే. మరి అలా వెళ్ళారు అని అంటే అది కేసీఆర్ గారితో చెప్పి వెళ్ళారా, కేసీఆర్ గారితో చెప్పకుండా వెళ్ళారా, కేసీఆర్ గారే రాయబారం పంపించారా, కేసీఆర్ గారు రాయబారం మేరకే రేవంత్ రెడ్డి గారితో ఫ్లైట్లో హరీష్ రావు గారు ఎక్కారా? ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎందుకనంటే సమస్య ఎక్కడ హరీష్ రావు గారి దగ్గర లేదు, ఉంటే కేసీఆర్ గారి దగ్గర ఉంది కాళేశ్వరం, లేకపోతే ఫార్ములా రేస్ కేసు విషయం, ఫోన్ ట్యాపింగ్ విషయం కేటీఆర్ గారి దగ్గర ఉంది. అందుకని వాళ్ళిద్దరి తరపున తాను వెళ్ళి తాను డిస్కస్ చేసి వచ్చి ఉంటారా? ఇది కొంత చర్చించాల్సిన అంశం. ఇది కవిత గారికి తెలిసి మాట్లాడారు అని అంటే అది హరీష్ రావు గారన్నా చెప్పుండాలి, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వర్గం అన్నా చెప్పుండాలి, ఆయనన్నా ఈయనన్నా చెప్పుండాలి. హరీష్ రావు గారు చెప్పుండరు, ముఖ్యమంత్రి గారి తరపున ఎవరన్నా చెప్పుండొచ్చు, అంతే కదా. అంటే ఇది జరిగింది అనేదానికి ఎవరు కౌంటర్ చేయకపోవటం అంటే జరిగింది అని అనిపిస్తుంది. జరిగితే ఏమి జరిగి ఉండిద్ది, ఎవరి కోసం జరిగి ఉండిద్ది, ఏ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి అన్నది మరొక ముఖ్యమైనటువంటి అంశమే. ఇక థర్డ్ వన్, ఇప్పుడు కవిత గారు జనరల్గా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నటువంటి చర్చ, అంటే ఇదేమి మనం విన్నది కాదు చూసింది కాదు, కానీ కవిత గారు ఒక ఫార్ములా పంపించారట, ఆస్తి పంపకాలు చేసేయండి, ఇంకా నేను వద్దు అనుకున్నప్పుడు సైలెంట్గా నా పని నేను చేసుకుంటాను, నా వాటా నాకెంత వస్తుందో నాకు అంత పంపించండి. ఎన్టీ రామారావు గారు సమాన హక్కులు అన్నారు కాబట్టి, సరే నాకు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో సమాన హక్కులు ఇవ్వలేదు, నేను దానికి కూడా బాధపడలేదు, ఆర్థిక పరంగా నాకు సమాన హక్కులు కల్పించండి అని చెప్పి కమ్యూనికేట్ చేశారు కేసీఆర్ గారికి అని అంటున్నారు. ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. తనకు మ్యారేజ్ అయినప్పుడు ఆస్తి పంపకాలు చేశారు కదా, తనకేదో కట్నం ఇచ్చి పంపించుంటారు కదా, అది అయిపోయింది కదా. మరలా ఇప్పుడేంటి? అప్పుడేమన్నా ఏమీ లేదు, అప్పుడు చాలా చిన్న ఆర్థిక పరిస్థితి కదా, అప్పుడేమీ లేదు. కానీ ఇప్పుడు చాలా బిగ్, మరి అంత స్థాయికి వెళ్ళారు. మరి కవిత గారు కూడా బాగా సంపాదించుకున్నారు, కానీ తను సంపాదించుకున్నారు. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకున్నాం, దీంట్లో ఏం లేదు. అంటే మనం చెప్పేది కాదు, జనాంధ్ర తెలిసిన విషయాలు ఇవన్నీ మనం ఏదో మనం సగం చెప్పి తను బాగా సంపాదించుకున్నారు, కేటీఆర్ గారు బాగా సంపాదించుకున్నారు. కేసీఆర్ గారికి ఆయనకి పెద్ద ధనదాహం లేదు, వాస్తవం, ఆయన సంపాదించుకున్న జనరల్గా ఆయన కూడా బాగా ఇప్పుడు ఏమి సంపాదించుకున్న ఆస్తి ఏమది, కేటీఆర్ గారు సంపాదించుకున్న ఆస్తి కేటీఆర్ గారిది, కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తుల పంపకం జరగాలి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అని అంటే, ఆర్థిక బద్ధంగా లేదనుకోండి. సరే అలా జరిగితే ఇప్పుడు ఆమె కోరేటువంటిది, సరే మీరు ఆ రోజు ఇచ్చారు, ఆ రోజు ఏమి ఇచ్చారు, ఏమీ లేదు కదా,
ఈరోజు మీ దగ్గర అన్ని రకాలుగా చాలా బలంగా ఉన్నారు కదా, అందుకని నాకు చెందాల్సినవి చెయ్యండి అన్నారు అన్న చర్చ జరుగుతుంది. అనకపోయి ఉంటే అంటారు అనేది కూడా ఉంది. అప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని వాటాల పంపకం జరగాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అలా జరగకపోతే గనక, అలాంటి జరిగే పరిస్థితి కనుక రాకపోతే గనక బినామీల పేర్లు నిన్న చెప్పారు కదా, మోకిల వ్యవహారం అలాంటి వాటి లిస్ట్ అంతా కూడా త్వరలో ఒక్కొక్కటిగా శాంపిల్గా బయటకు వస్తాయి అనేటువంటిది ఒకటి పొలిటికల్ సర్కిల్స్లో బాగా నడుస్తూ ఉంది. అంటే ఆస్తి వివాదానికి సంబంధించిన అంశం ఇది మరి జరిగిద్ది అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతటితోటి సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటే చేసుకోవటమే మంచిది అనిపిస్తుంది అనే చర్చ ఉంది. ఎందుకనంటే షర్మిల గారిది మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు షర్మిల గారికి మ్యారేజ్ చేసేటప్పటికి వాళ్ళ దగ్గర అంత ఆస్తులు లేవు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాలు విపరీతమైనటువంటి ఆస్తులు పెరిగినాయి. ఆ పెరిగేటువంటి క్రమంలో 2008లోనో ఏమో అనుకుంటా ఇంట్లో ఆస్తులకు సంబంధించి చర్చ జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు, కృష్ణ గారు బ్రదరు, కేవీపీ రామచంద్రరావు గారు, వీళ్ళు 5గురు టిఫిన్ చేస్తూ ఉంటే షర్మిల ఏదో ఇట్లాంటి ఆస్తుల వ్యవహారం ఏదో టాపిక్ వస్తే, ఇదిగో మీరిద్దరు ఉన్నారు, ఇప్పుడు ఏదైతే సంపాదిస్తున్నటువంటి వస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆస్తుల్లో షర్మిలకి సగము, జగన్మోహన్ రెడ్డి గారికి సగము అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారట. కానీ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత షర్మిల గారికి 5% కూడా ఇవ్వలేదు అని నడుస్తుంది. ఇప్పుడు ఆ వివాదం అదే కదా, ఎన్సీఎల్టీలో కేసులు వేసుకోవడం, వాళ్ళమ్మ కేసులు వేయటం, సండూర్ పవర్ నాకు కావాలంటాం, లేదా అది కావాలంటాం, ఇది నాకు ఎక్కడ దొరికింది, నాకు ఎక్కడ ఇవ్వలేదు, అన్ని ఆస్తులు నువ్వే తీసేసుకున్నావు అని చెప్పిన ఆస్తుల వివాదం కదా. అందుకని అలాంటి ఆస్తుల వివాదం ఈ కుటుంబంలో రాకుండా ఉండాలి అని అంటే, అలాంటి వివాదం సమస్య రాకుండా ఉండాలంటే, భవిష్యత్తులో ఈ ఆస్తుల గురించి కొట్టుకొని అలాగే ఇబ్బంది పడకుండా ఉండాలంటే, అలా చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఇప్పుడు పరిష్కరించుకోవాలనేటువంటి భావన ఆ కుటుంబంలో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వెల్ విషర్స్లో కూడా ఈ చర్చ జరుగుతుంది అనేది అయితే ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారికి పెద్దగా ఇబ్బంది ఏముంది, ఆయన వెల్ సెటిల్, కవిత గారు వెల్ సెటిల్, తండ్రి గారి దగ్గర ఉంది, ఆటోమేటిక్గా అయితే కేటీఆర్ గారికి రావాలి. కానీ తను పొలిటికల్ డిమాండ్ చేస్తుంది కాబట్టి సరే ఎంతో కొంత సెటిల్మెంట్ జరిగిపోతే ఈ వివాదం ఇంతటితో పరిష్కారం అవుతుందని భావిస్తున్నారేమో అని ఒకటి నడుస్తుంది. సరే ఇదొకటి, మరి ఏం జరిగిద్దో చూడాలి భవిష్యత్తులో. ఆ సెటిల్మెంట్ జరగకపోతే జరిగే వివాదాలు వేరుగా ఉంటాయి. ఇక అంటే మున్ముందు పార్టీకి నష్టం జరగకుండా అక్కడైతే ఎలాగ ఎఫెక్ట్ అయిందో ఇక్కడ అలా జరగకుండా కూడా ఉంటే, నువ్వు ఇచ్చినా జరిగిద్ది, ఇవ్వకపోయినా జరిగిద్ది. ఇచ్చినా జరుగుద్ది అంటారా? ఇచ్చినా జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి కొంత నువ్వు ఇచ్చిన తర్వాత ఇంక ఎక్కువ జరిగిద్ది. అలాంటప్పుడు ఇవ్వకుండా ఉంటేనే అట్టట్ట చెప్తారు. డబ్బు కదా సార్, డబ్బు ఏమైనా అట్టట్లా అంటే ఆ డ్యామేజ్ వేరు, ఈ డ్యామేజ్ వేరు. ఓకే ఓకే. ఆర్థికపరమైన అంశాల గురించి మాత్రం మాట్లాడదు అప్పుడు, లేదంటే ఆర్థికపరమైన అంశాల గురించి కూడా మాట్లాడుతుంది. ఓకే, పాయింట్ అర్థమైంది. రాజకీయ అంశాల గురించే ఈ లెక్క సెటిల్ అయితే, రాజకీయపరమైన అంశాల గురించి, పార్టీ గురించి, పార్టీలో జరిగిన కుట్రల గురించి, వీటి గురించి యుద్ధం చేస్తుంది. అది జరగకపోతే, ఆర్థికపరమైన అంశాలు జరగకపోతే ఆర్థికపరమైన అంశాలు హైలైట్ అవుతుంది. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఎప్పుడూ జరగనటువంటి నష్టం, ఎప్పుడూ జరగనటువంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కవిత గారు మాట్లాడినటువంటి ఈ 3-4 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అప్రదిష్ట పాలైంది.